పిల్లల కోసం ఇచ్చే ట్రీట్మెంట్ నేచురల్ ప్రెగ్నెన్సీ గాని, ఐయుఐ ఐవీఎఫ్ ఫర్ టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్‌లో గాని, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ అంతా ఆధారపడి ఉంటది. ఈ హార్మోన్స్ ఏఎంహెచ్, ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ప్రొలాక్టిన్, థైరాయిడ్, ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజన్, అలాగే ప్రెగ్నెన్సీ పాజిటివా లేదా అనే బీటా హెచ్‌సీజీ ఈ హార్మోన్స్ అన్నీ మనము హార్మోన్ అనలైజర్ అనే మిషన్‌లో చెక్ చేస్తాం. హార్మోన్ అనలైజర్ మిషన్ ఎలా ఉందో చూద్దాం రండి. సో, ఇది మన హార్మోన్ అనలైజర్. ఈ మిషన్‌ని ఉపయోగించి మనం ఈ టెస్ట్‌లన్నీ వాల్యూస్ అని కాలిక్యులేట్ చేస్తాం. సో, ఇందులో ఉండే రియేజెంట్స్ ఏవైతే ఉన్నాయో మనము ఈ బ్లడ్ మనకిచ్చే శాంపిల్‌తో ఆ యొక్క సీరమ్‌తో మనము అది మిక్స్ అయిపోయి మనకు ఏంటంటే ఒక రిజల్ట్ అనేది యాక్యురేట్‌గా ఇస్తది. సో, ఇది క్లియర్ బేస్డ్ సిస్టమ్ అనమాట. సో, ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ హార్మోన్ అనలైజర్. సో, ఇది హైలీ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి. అండ్ ఈ యొక్క రిజల్ట్స్ కోసం ఏంటంటే మనం పెద్ద పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి తర్వాత అదేవిధంగా హైదరాబాద్‌కి ఈ శాంపిల్ అనేది మనము పంపించి అదేవిధంగా ఆ రిపోర్ట్ అనేది మనకు ఒక 7-8 అవర్స్ అనేది ఆ డిలే అనేది ఉంటదనమాట. అదే ఈ అవాయిడ్ చేయడానికే మనము ఇన్ హౌస్‌లో సుశ్రుత స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో మనము ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఈ యొక్క హార్మోన్ అనలైజర్ అనేది మనము ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. ఈ హార్మోన్ అనలైజర్‌లో ఇంకా వేరియస్ లెవెల్స్ ఆఫ్ హార్మోన్ అనలైజర్ మెయిన్‌లీ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ ఫర్టిలిటీ సెంటర్స్‌కి మనము ఇది ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. మెయిన్ ట్రాన్స్‌పోర్ట్‌లో కోల్డ్ చైన్‌తో మెయింటైన్ చేసి బ్లడ్ అనేది పంపించాలి. సో, అలా పంపించకపోవడం వల్ల ఎర్రర్స్ వస్తాయి. సో, మనకి ఇక్కడే సెంటర్‌లోనే మిషన్ ఉండడం వల్ల ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ వస్తది. వెయిటింగ్ అవసరం లేదు. రిజల్ట్ యాక్యురేట్‌గా ఉంటది. ఒకవేళ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయి అని అనిపిస్తే మనం వెంటనే రీచెక్ చేసి అగైన్ రిపీట్ టెస్ట్ చేసి వాల్యూస్ చూడొచ్చు. ఈ వాల్యూస్‌ని బట్టే మనకి ఐవీఎఫ్‌లో ఇంజెక్షన్స్ ఎంత వేసుకోవాలి, బేబీ ఎప్పుడు ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అవన్నీ ఆధారపడి ఉంటాయి. ఐయుఐ ఎప్పుడు చేసుకోవాలని. ఇవన్నీ బట్టి మన సక్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతది. ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి పేషెంట్స్‌కి. సో, ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పేషెంట్స్ అండ్ యూ కెన్ యుటిలైజ్ ఇట్.